ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. మనము ఈ రోజుల్లో, ఈ కాలంలో మన చుట్టూ ఉన్న ప్రదేశాలను బట్టి కానీ, మన జీవితంలో కానీ, ఒకవేళ మీ జీవితంలో ఇలాగో ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు మీకు సమాధానంగా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. నాకే ఎందుకు ఈ అనారోగ్యములు? నాకే ఎందుకు ఈ ఘోరమైన గాయములు? నాకే ఎందుకు ఇంత బాధ? నాకే ఎందుకు మా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, శోధనలు, ఎందుకు ఈ ఆకలి దప్పులు? ఎందుకు మాకు ఈ లోకంలో ఇలాగ జరుగుతున్నాయి? మేము కూడా అందరి వల్ల సంతోషించాలి కదా! అందరి వల్ల మేము కూడా సంతోషంగా జీవించినట్లయితే బాగుండేది కదా! నేనెందుకు ఇంత శ్రమ పడుతున్నాను అని మీలో అనుకున్నట్లయితే దేవుడు ఈరోజు మీతో చక్కని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నువ్వు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. నువ్వు నా తట్టు తిరిగిన యెడల నా సన్నిధి నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. అప్పుడు నువ్వు ప్రాకారం పడగొట్టని ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తాను. నువ్వు ఎన్ని శోధనలు, నేను ఎంత బలహీనుడై ఉన్నాను కదా, నాకు ఎంత ధైర్యం లేదు కదా, నేను ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, అయ్యా నా వల్ల ఏమవుతుంది అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ నోటికి నేను తోడై ఉంటాను. నువ్వు నా తట్టు తిరిగినప్పుడు నా సన్నిధిలో నిలిచినట్టు నిన్ను మరలా రప్పించును. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళావా? దేవుని సన్నిధిలో గడిపావా? దేవుని వైపు తిరిగావా? నువ్వు పరీక్షించుకో. దేవుని సన్నిధికి వెళ్ళు. దేవునిలోనికి దేవునిలో నువ్వు అర్పించుకో. దేవునిలో దేవుని ఎప్పుడైతే నీ యొక్క దేహంలోనికి ఆయన ఆహ్వానించినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన నీ తట్టు తిరిగి నీకు కావాల్సిన ప్రతి అవసరం తక్కువ తీరుస్తాడు. అట్టి కృప దేవాదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.